నమస్కారం అమ్మ. నా పేరు ప్రవీణ్ యాదవ్. మేము శ్రీ విజయ గణపతి టెంపుల్ మెంబర్స్ మేమంతా. మేము రెగ్యులర్గా వస్తాం ఇక్కడ. కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం బాబా దగ్గరికి. బాబా దగ్గర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎన్నో పారాయణాలు చేశాను నేను. పారాయణాలు చేస్తుంటాను. నా కోరికలన్నీ తీర్చారు ఆయన. ఇప్పుడు నేను నా కుటుంబం క్షేమంగా ఉండాలన్నదే కోరుకుంటాను. కానీ ఇక్కడ గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రశాంతత బాగుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు అన్నదానం చేస్తారు ఇక్కడ. చాలా గొప్ప విషయం అది. అదైతే మేము అసలు మరవలేం. క్వాలిటీ ప్రకారంగా కానీ ఎవరిని కూడా నిరాశపరచకుండా అందరికీ భోజనాలు పెడతారు. అది చాలా గొప్ప విషయం ఈ దేవాలయంలో. బాగుంటుంది అమ్మ గుడి. చాలా మనస్ఫూర్తిగా ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఇక్కడికి వస్తే మేము వచ్చినప్పుడు. నాకు ఎన్నోసార్లు కనబడ్డారమ్మ. ఆయన ఎన్నో మార్గాలు చూపించారు మాకు. అందుకే మేము మరవకుండా ప్రతి గురువారం అనే కాదు, కానీ గురుభ్యో నమః, గురువే దైవం అంటారు. సో ఆయన దగ్గరికి మేము ప్రతిసారి వస్తూనే ఉంటాం. ఆయన ఎప్పుడు మా ఇంటి దేవుడు ఆయన. మా అమ్మ నాన్నగారు అందరూ దాన్ని బాగా నమ్ముతారు. మేము షిరిడి ఎప్పటి నుంచో వెళ్తాం. షిరిడీలో ఎన్నో సంఘటనలు నాకు జరిగినాయి. ఐ లాస్ట్ మై పర్స్ కంప్లీట్. నా డాక్యుమెంట్స్, నా యొక్క క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్నీ పోయినాయి. బాధపడుతుంటే ఆయన రూపంలో ఒక లేడీ వచ్చింది, పెద్ద ఆవిడ. ఏం నాయనా నీకేమైంది అంటే, నాకు ఇట్లా జరిగిందమ్మా, నాకు అర్థం అవ్వట్లేదు, నాకు లాడ్జ్ బుక్ అయి ఉంది, ట్రావెలింగ్ బుక్ అయి ఉంది, కానీ ఇక్కడ ఉండటానికి ప్రసాదం తీసుకెళ్ళడానికి డబ్బులు లేవని చెప్పాను. తను నా వెంబడి కూర్చొని తను చేసిన సాయం ఆ రుణపడలేను. ఇవాళ అడుగు రుణపడి ఉంటాను ఆమెకి. చాలా గొప్ప విషయం అది. ఆమె దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు తీసి నాకు ఇచ్చి, నాకు నా వెంబడి ఉండి టిఫిన్ చేయించి తను బస్సు ఎక్కి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ కనపడలేదు. తను హైదరాబాద్ వ్యక్తి అని అంటారు, కానీ ఆ నంబర్ కూడా పని చేయలేదు ఎప్పుడు. అంటే నాకు అనిపిస్తుంది ఆయన రూపంలో ఉన్నారు ఇంకా మానవత్వం మిగిలి ఉంది, న్యాయం మిగిలి ఉంది ఇంకా జనాలని అనుకుంటాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్.